7వ ది అపోస్తలిక్ రూపాంతర పండుగ. తేదీలు 2025 మే 7, 8, 9, 10, 11 తేదీలలో అనగా బుధవారం రాత్రి నుండి ఆదివారం రాత్రి వరకు. సమయం ప్రతిరోజు ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు. స్థలం ది అపోస్తలిక్ మందిర్ దగ్గర, చిలుకూరు, ఎన్టీఆర్ జిల్లా. వర్తమానికులు పాస్టర్ అబ్రహాం గారు. నీ బలహీనతను బట్టి నిన్ను బాధించిన వారు, ఎన్నికలేని నిన్ను చూసి దూషించిన వాళ్ళు, ప్రియుల దేవుని వెలుగు నీ మీద వచ్చినప్పుడు, నువ్వు లేచి ప్రభు కోసం ప్రకాశించినప్పుడు, నీ శత్రువులను నా దేవుడు నీ పాదమునకు పాదపీఠముగా ప్రభు చేయబోతున్నాడు. పాస్టర్ జాన్ వెస్లీ గారు. ఇప్పటి వరకు 2 తలంపుల మధ్యలో ఉన్నారేమో. ఆఫ్ గాడ్, ఆఫ్ క్రైస్ట్. ఏదో సగమే తెలుసుకొని ఉన్నారు. మీకు నా దేవుడు ఉపకారం చేయబోతున్నాడు. ఏమిటో ఉపకారం అంటే, నేనే లోక రక్షకుణ్ణి, సర్వలోకానికి చక్రవర్తిని మీరు తెలుసుకోవాలి. పాస్టర్ ఇమానియేల్ గారు. ప్రియ సహోదరులారా, రమ్యమైన కీర్తనలు పాడి రమ్యముగా దేవుణ్ణి సేవిస్తున్నారు. దాని మీద మనస్సు నిలపండి. సమాధానకర్త అయిన దేవుడు మీతో ఉండునుగాక. పాస్టర్ జాయ్ గారు. దేవుని సంఘం నిన్ను భద్రపరిచేది, దేవుని సంఘం నిన్ను కాపాడేది, దేవుని సంఘం నీకు క్షేమమును ఇచ్చేది. దేవుని సంఘములో ఉన్నవాడు ఎవడు నశించిపోడో, దేవుని సంఘములో ఉన్నవాడు దినదినం కృప పొందుతాడు. పాస్టర్ ఆనంద్ జయకుమార్ గారు. ఉన్నవాడు ఆమె అనువాడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న దేవుడు ఆయన. సమాధిని గుండె చీల్చి సజీవుడై లేచి సవాలుగా సేవకుల క్షమగా నిలబడి వాళ్ళ ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించుటకు సంచరించుచున్న దేవుడు ఆయన. పాస్టర్ కిషోర్ వెస్లీ గారు. మరి ఎలా జరుగుతుంది సేవ? ఎలా జరుగుతుంది ఇదంతా? కృప కలిగిన సేవకుడు. ఈ సేవకుడు సంఘం మీద కృప ఉండాలి, సేవకుడి మీద కృప ఉండాలి. చాలా మందికి అర్థం కాని పరిస్థితి అదే. ప్రత్యేక స్తుతిగానం సిస్టర్స్ కీర్తన సంకీర్తన. అందరికీ ఆహ్వానం. వివరాలకు 9398903703.